రామకృష్ణ గారు చెప్పింది దాంట్లోకి వెళ్ళకుండా ఈ అగ్రిగోల్డ్ బాధితులకి చనిపోయినటువంటి వారికి చంద్రబాబు గారు 3 లక్షలు ఇస్తామన్నారు. నా ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 లక్షలు పూల్లో పెట్టి ఇళ్ళో పంపుతానని జగన్మోహన్ రెడ్డి గారు 2017 మార్చి 23వ తారీఖున హనుమంతరాయ గ్రంథాలయంలో నిరాహార దీక్ష చేస్తున్న వారికి నిమ్మరసం ఇచ్చి రామకృష్ణ గారు, మధు గారు, బొత్స సత్యనారాయణ గారు, పెద్దిరెడ్డి గారు ఇలాంటి ప్రముఖుల ముందు ఆయన ఓపెన్గా చెప్పినటువంటి విషయము మొత్తం మీడియా అంతా కూడా రికార్డ్ చేసినటువంటిది. ఇవాళ 98% హామీలు అమలు జరిపాను, 99 కూడా జరిపాను అని చెప్పుకునేటువంటి ప్రభుత్వానికి ఈ హామీ గుర్తుందా లేదా? డబ్బులు ఇవ్వదలుచుకున్నారా? ఆ కుటుంబాలని మోసం చేయదలుచుకున్నారా? అలాగే అగ్రిగోల్డ్ బాధితులకి మోసగించిన కంపెనీ సంగతి మేము తేలుస్తాం, కోర్టు కేసులు మా ప్రభుత్వం చూసుకుంటుంది, మీరందరూ మాకు అండగా నిలబడండి అని అదే వేదిక మీద చెప్పిన పెద్ద మనిషి 6 మాసాల్లో పూర్తి న్యాయం చేస్తామని చెప్పి ఇంతవరకు ఊసెత్తడం లేదు ఆ 906 కోట్లు తప్ప. అందువల్ల రేపు 3, 4 తేదీలు జగన్మోహన్ రెడ్డి గారు ఏ వేదిక మీద అయితే హనుమంతరాయ గ్రంథాలయంలో ఈ ప్రామిస్లు అధికారానికి రాకముందు 2017 చేశాడు, అధికారానికి వచ్చినాక మళ్ళీ క్యాబినెట్లో తీర్మానం చేసి బహిరంగ చెప్పాడు. కానీ నామమాత్రం ఇచ్చి ఇవాళ గాలి కొదిలేసే నేపథ్యంలో రేపు ఎల్లుండి 30 గంటల దీక్ష. బాధిత కుటుంబీకులు ఎవరైతే ఆత్మహత్యలకి, అసహజ మరణాలకి, గుండెపోట్లకి చనిపోయారో ఆ కుటుంబ సభ్యులతో పాటు అగ్రిగోల్డ్ బాధితులు తక్షణం అగ్రిగోల్డ్ బాధితుల డిపాజిట్లు ఎక్స్రేషియా చెల్లించమని 30 గంటల పాటు దీక్ష జరగనున్నది. ఈ రేపు ఎల్లుండి 3, 4 జనవరి 3, 4 రేపు ఉదయం 10 గంటలకి ప్రారంభం అవుతుంది. ఎల్లుండి సాయంత్రం 5 గంటలలాగా కొనసాగుతుంది. అన్ని పార్టీల రాష్ట్ర నాయకులు దాంట్లో హాజరవుతారు. థ్యాంక్ యూ.